అండ్ గాంధీ గారు చెప్పండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరిగింది రాజధాని గ్రామాల్లో. ఏదైతే ఆయన కన్స్ట్రక్షన్ చేసాడు ఆయన చూశాడు. దాని తర్వాత ఆయన ఒక ఒపీనియన్కి వచ్చాడు. జనాలు కూడా అడుగుతున్నాడు. ఏ సజెషన్ అయితే మీరు ఇస్తారు ఆయనకి? అసలు యమరాజు పెట్టింది ఆయనగా చంద్రబాబు నాయుడు గారుగా. కాబట్టి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి బాధ్యతగా వచ్చి చూశాడు. ఆయన ఒక విజయనగరంలో ముఖ్యమంత్రి అనుకునే మేమంతా అనుకున్నాము. కాబట్టే మేము అన్ని జిల్లాలు తిరిగాం. మేము రైతులమి తిరిగి ఆయన గెలుపు కోసమే మేము కృషి చేశాం. కాబట్టి ఆయన నిన్న వచ్చి చూసి వెళ్ళాడు. చూసి వెళ్ళిన కాడి నుంచి మా రైతులు మొత్తానికి ఆనందం పట్టరాని ఆనందంగా ఉన్నారు. రైతులు మొత్తం, మహిళలు కానీ రైతులు కానీ. మరి అట్లానే ఆయన కనీసం మోడీ గారు వచ్చి కూడా ఒకే రాజధాని అని చెప్పలా, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతి రాజధానిని నొక్కి ఒక్కాళ్ళని చెప్పారు. మాకేం ఇబ్బందులు లేవు. కానీ ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడనుకున్నాను. కాకపోతే ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకి శుభాభివందనాలు. ఆయన 11 మంది ఎమ్మెల్యేలకి. మరి మళ్ళీ ఎందుకు పెట్టావా బాబు మా రాజధానిలో అడుగు నువ్వు. అది ఇక్కడ వీళ్ళు ఈ రైతులు కాబట్టి సరిపోయింది. కానీ నువ్వు ఇదే పని కనుక నువ్వు పల్నాడులోనో మీ జిల్లాలోనో చేసి నడితే నిన్ను కనీసం రోడ్డును కూడా రానిచ్చేవాడు కదా. ఇలా గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ ఎంత సౌమ్యలో, ఇక్కడ రైతులు ఎంత సౌమ్యలో గుర్తుపెట్టుకో. నువ్వు పేడ్ ఆర్టిస్టులు అన్నారు, మీరు ఎన్నో కోతలు కూర్చారు మమ్మల్ని. మా మీద ఎన్నో కేసులు పెట్టించావు. పోలీసులు ఎగదోలేవు. కొట్లకు పట్టలు కట్టుకొని వచ్చేవాడివి, కొట్లన్నీ కట్టేపిచ్చేవాడివి. పొద్దున్నే మాకు కట్టేస్తే సాయంత్రం దాకా కొట్లు తీసే పర్లేదు నువ్వు వచ్చేటప్పుడు. మరి ఇలా ఏ కొట్లు కట్టేయలేదు ఎందుకని? అది ఆయన నైజం, అది చంద్రబాబు గారి నైజం. అది అర్థమైందా? నువ్వు మళ్ళీ ఇలా మాజీ ముఖ్యమంత్రిగా వచ్చావు అసెంబ్లీకి. మరి ఎవరన్నా ఏమన్నా అన్నారా నిన్నో? అంత నైతిక విలువలు కలిగిన వాళ్ళు ఇక్కడ రైతులు మొత్తం గుర్తుపెట్టుకో. అదే ఇంకో తావులో నడితే నీ కారుకి నువ్వు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా కానీ అడ్డం తగిలేవాళ్ళు. కానీ ఇక్కడ రైతులు అట్లాంటి పరిస్థితి కాదు. మేము ఉద్యమాలు చేసేటప్పుడు కూడా నీది ఎక్కడ ఒక్క వాల్ పోస్ట్ కానీ ఏమి చింతల. ఆ పనికి మాలినోడు మాట్లాడుతున్నాడు నిన్న. ఏది గవర్నమెంట్ లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆయన పోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు పరదాలు లేవు, ఏం లేవు, మామూలుగా వెళ్ళాడు. హాయిగా ఉంది ఇప్పుడు మాకు ప్రాణానికి హాయిగా. ఆయనకు కూడా పరదాలు లేకుండా వెళ్ళిపోయాడు ఈ రోజు. బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనకు కూడా. పరదాలు లేకపోతేనే మరి అందరు చూస్తారు ఆయన్ని. మంచివాడిని మరి అందరూ అన్నట్టు. మరి నువ్వు సైకో ముఖ్యమంత్రివే. నీది ఒక వాల్ పోస్ట్ అట్లా మాజీ ముఖ్యమంత్రి. నువ్వు మొత్తం దిగిపోయి వారం అవ్వలేదు, నీది ఒక వాల్ పోస్ట్ లేదు. నేను చూసొచ్చా మొత్తం. ఎక్కడైనా సరే వాల్ పోస్ట్ అన్నా మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారేమో, మా రాజశేఖర అబ్బాయి చూద్దామని. ఎక్కడ ఒక వాల్ పోస్ట్ కూడా లేదు. నేనన్నా వేద్దాం అనుకున్నా. నేను వేద్దామంటే 15 మంది వద్దన్నారు. వేయటానికి వీల్లేదన్నారు నన్నే. అంతే. వాళ్ళ మెజార్టీ సభ్యులు అయిపోయేటప్పుడు నేను వేయలేదు. నేను ఒక కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా. నీ మీద ప్రేమ ఉండే చెబుతున్నా. ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గ పనులు అట్లాంటి పనులు కాబట్టి నీ మీద ప్రేమ చచ్చిపోయింది. ఎందుకంటే నువ్వు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పావుగా. నువ్వు 30,000 ఎకరం కావాలా తీసుకోండి, నాకు ఇబ్బంది లేదు, ఇక్కడే పెట్టండి రాజధాని అని చెప్పావుగా. బ్రహ్మాండమైన రాజధాని కడతాను, చంద్రబాబు కంటే మినుమిక్కులు రాజధాని కడతానని ఏడ్చావు. మరి దానికి లేదు, దానికి దిక్కు దశ లేదు. మాట మార్చావు, మడిని తిప్పావు, విశ్వనీయత అన్నావు. దానికి అర్థం తెలియదు నీకు. ఇవాళ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నావు. అసెంబ్లీ ఎవరు కట్టారు? ఎక్కడది అసెంబ్లీ? మరి అమరావతి లేదన్నావు కదా, రాజధాని కాదన్నావు కదా. మరి ఎందుకు వచ్చాయాలి నువ్వు? రాజధాని అనేగా నువ్వు వచ్చింది. ఎవరు వచ్చినా రాజధాని అనే వస్తారు. మరి మేము భూములు ఇచ్చాం, మమ్మల్ని పెట్టరాని ఇబ్బందులు పెట్టావు. 1000 మంది పోలీసులు నింపేవాడు నువ్వు వచ్చేటప్పుడు. మరి ఇలా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ అవ్వలేదు రోడ్ల మీద. ఎందుకంటే ఆయన ఒక విజయనగరం ముఖ్యమంత్రి, ఆయనకు తెలుసు అన్ని వ్యవహారాలు. కాబట్టే ఆయన అందరినీ కలుపుకొనే పోతాడు. నీలాగా విభజించి పాలించడు. నీలాగన్నా కొడాల నానిలాగా, పేరు నానిలాగా నోటి బట్టలు మాటలు మాట్లాడతాం, నోటి బట్టలు తిట్లు తిడతాం, భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులు పెడతాం. ఎన్ని ఇబ్బందులు పెట్టావంటే అన్ని ఇబ్బందులు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు. అసలు నీది చూస్తే ఒక రాజమండ్రి జైలు కన్నా కూడా ఇంకా విపరీతంగా ఉంది ఇల్లు చూస్తే. నిన్నే వచ్చి చూసా. ఏమనుకున్నా, నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఎంత సౌమ్యంగా ఉండాల్సిన మనిషి నువ్వు ఎట్టయిపోయా. నీ కారు వస్తటి ఇవ్వడం నిన్ను చూసేవాడు ఉన్నాడా? ఎవరన్నా నీ ముఖం చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు పక్కన సైడ్లా. అంత ఎగిటేసిపోయావు నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి. ఇంకా పైపెచ్చు నాకెందుకు ఓట్లు వేయలేదు ఆ రోజే అంటుంది. 40% ఓట్లు వస్తే మేము ఎందుకు అవ్వలేదు ముఖ్యమంత్రి? అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక్కడ ప్రధానమంత్రి అయ్యాడు, 40% ఓట్లు వచ్చిన వాళ్ళు అని అంటుంది ఆమె. అట్లాంటివన్నా ఖండించవయ్యా బాబు నువ్వు. కానీ ఆయన నాకు ఓట్లు వేయలేదు, ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు ఆయన అన్నాడు. మరి ఆయన అంటే అన్ని అబద్ధాలే వాళ్ళు ఆడేది. 40% వచ్చింది అంటుంది. అంటే దాదాపు 1 కోటి పైన వచ్చినాయి కదా ఓట్లు. వాళ్ళ ఓట్లు కాదంటారా? ఎందుకు కాదు ఈ ఓట్లు? మరి ఈయనకన్నా నమ్మకం లేకుండా ఉంది కదా. మరి ఆ ఓట్లు మాయ కాదన్నట్టు వాళ్ళు ఎవరిని నమ్మరు. వాళ్ళ నేనే వాళ్ళు నమ్మరు ఆ వైసీపీ వాళ్ళు. మరి ఆయాల సామాన్ కోసం బంగారం వంటి డాక్టర్ గారిని, కోడెల శివప్రసాద్ గారిని నెట్ట నిలువున ఊరేసుకునే పరిస్థితి చేశారు మీరు. 2 లక్షల రూపాయల సామాన్ కోసం. మరి ఆ సామాన్ మొత్తం నీ ఇంట్లోనే ఉండేగా, నీ క్యాంప్ ఆఫీసులోనే ఉండేగా. మరి ఎందుకు అప్పచెప్పరు మీరు? ఇవ్వాలా ఒకళ్ళకి ఒక న్యాయం, ఒకళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? దానికి కారేస్తాము,
డబ్బులు కడతాము అని కొడాల నాని గారు మాట్లాడుతున్నాడు. మరి కట్టమనండి, వాడు మాట మీద నిలబడేవాడైనా కొడాల నాని అనేవాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు బూట్లు దొరుకుతాను ఆయన ఎమ్మటే ఉండి అని అన్నాడు. మరి అలా ఆయన ఎమ్మటే అసెంబ్లీ రావచ్చు, ఆయన వచ్చి ఆయన బూట్లు దొరకటం ఆ పనులు చేయాలిగా. పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకుంటానని పెట్టుకోవాలా? మరి ఎందుకు మాట మీద ఎందుకు నిలబడరు? మీరు మాట్లాడే అబద్ధాలు, మీరు చేసే దుష్ట పరిపాలన, ఏ ఒక్క వర్గానికన్నా మీరు గెల్లకుండా ఉండారా? మీకు ఎందుకు వేస్తారు ఓట్లు? పైపేసి 9వ తారీఖు మాది ప్రమాణ స్వీకారం అని చెప్పారు, మీరు చెప్పేయని అబద్ధాలే. అక్కడేమో కొండనేమో గుండు చేసావు, ఆడ ఒక ప్యాలెస్ కట్టావు. ఇవాళ నువ్వు గెలుస్తానే ఉద్దేశంతో నువ్వు కట్టింది. గెలవనుకుంటే కట్టవుగా నువ్వు 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేయవుగా. పైపేసి ఇవాళ ప్రధానమంత్రికి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇక్కడికి వస్తారా? వాళ్ళు వచ్చేది తెలంగాణ. ఒకవేళ రావాలనుకుంటే ఆంధ్రాలో ఉంటారా? ఏం మాట్లాడుతున్నారా మీరు మాట్లాడే అబద్ధాలు. ఎక్కడైనా తెలుసుకోండి. నువ్వు మళ్ళీ ఈ ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో తిరుగుతా, యాత్ర చేస్తా, పాదయాత్ర చేస్తా. నిన్ను అసలు రానిస్తారా? ప్రజలు రానిస్తారా? నిన్ను దేనికి రానిస్తారు? నిన్ను ఏం మంచి పనులు చేసావని? పోలవరం పాడు పెట్టావు, రాజధాని ఏమనగానే అడవి చేసావు. సాక్షాత్ మీ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని 3 సార్లు శంకుస్థాపన చేసి దానికి ఒక రాయి పెట్టలేదు. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. ఒకటి నీతి నిజాయితీగా ఒకటి మాట్లాడావా నువ్వు? అయితే ఇక్కడ కొడాలి నాని అంటున్నాడు, అక్కడ తీసుకునే డబ్బులు ఏమి గవర్నమెంట్ డబ్బులు అయినా కూడా ఆయన మాట్లాడే మాటలు చూస్తేనన్నా ఏదో ముష్టాడికి దానం చేసినట్టు వ్యవహారంగా మాట్లాడుతున్నాడు. దాన్ని ఎట్ట చూస్తాం? ఆడికి అసలు మాట్లాడితే రాదుగా కొడాలి నాని అనేవాడికి. వాడు ఏదో మంత్రిగా ఉండి పోలీసులు అడ్డం పెట్టుకుని మాట్లాడితే గానీ బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడమను. నిన్న వాడు మాట్లాడదలికి వాడి ఇంటి మీద జనం పోయారు. సిగ్గుందా వాడికి? సిగ్గు శరం ఉందా? నేను మాజీ మంత్రిని ఈ రాష్ట్రానికి, నా ఇంటి మీద జనం రావటం ఏందా? నాకు ఎందుకు పట్టింది కర్మని ఏమన్నా ఆలోచన ఉందా? లేదు. ఇంకా ఇచ్చలవిడిగా వాడి ఇష్టానుసారంగా ఏది పడితే అది ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడతాం. వాడెవడు ఈడెవడు అంటే ఈడెవడు అసలు? ఈ రాష్ట్రంలో సభ్యుడేగా వాడు, మాలాగా మాజీ మంత్రి కొన్నాళ్ళు మంత్రి చేశావు. అరే ఉన్న సబ్జెక్టుల మీద మాట్లాడరు మీరు. లేని అన్ని మాట్లాడి లోకేష్ తిట్ట, చంద్రబాబు తిట్ట, లేకపోతే కాంగ్రెస్ తిట్ట. పులినా? ఎవరు పులి? ఎవరు పులెవరు? పిల్లులెవరు? రాష్ట్రంలో తిరగడానికి పనికొస్తారు మీరు ఇంకా పాదయాత్ర చేస్తారా? అరే కొడాలిగా, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. నీకు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగళాలు పెళ్లిళ్ళు చేయి. నీ బాధ్యత అది. అంతేగాని జనాన్ని తిడతం కాదు నీ బాధ్యత. రాష్ట్రంలో ప్రజలను తిడతం కాదు, రైతులను తిడతం కాదు. నువ్వు చేసే అన్ని దుష్ట పనులు, దుర్మార్గం పనులు. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి. ఎందుకు ఓడిపోయావని తెచ్చుకోండి. వైనాట్ 175 అన్నారు. 11 వచ్చిన దద్దమ్మ అందరి మీద పందాలు గాయటం. నా ఇంటికి బీగుతారా? ఎవడు బీగుతాడు? నీ ఇంటికి ఎవడికేం పని? నీ ఇంటికి బేకాలనే నువ్వు బేకాలి. ఎవడికన్నా నువ్వు బీకి ఎవడికి వాడికి దండం పెట్టాలి. నువ్వు ఓట్ల కోసం వచ్చినప్పుడైనా దండం పెట్టాలి జనానికి. నీకు దండం పెట్టాల్సిన పని ఎవడికేంటి? నువ్వు మంచివాడు అయితే పెడతారు. నువ్వు ఒక దుష్టుడివి, ఒక దుర్మార్గుడివి. నువ్వు మమ్మల్ని ఎన్ని మాటలు మాట్లాడారు నువ్వు రాజధాని రైతుల్ని. మరి ఇలా ఎందుకు మరి మీ పులిని రాజధాని పంపించా? ఏడందని రాజధాని పంపించా? ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. జై అమరావతి, జై అమరావతి.